అశ్విన్ ఆటతోటే కాదు, తన యొక్క చిత్ర విచిత్రమైనటువంటి యాక్షన్స్ తోటి, చర్యలతోటి కూడా వార్తల్లో ఎక్కుతూ ఉంటాడు. కానీ ఏదైనా లాకి లోబడి మాత్రమే చేస్తూ ఉంటాడు. జోస్ బట్లర్ని విను మార్కెటింగ్ చేసినా, అటు హైదరాబాదులో రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నటువంటి మ్యాచ్లో లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాల్సినటువంటి సందర్భంలో బ్యాటింగ్ ప్యాడ్స్ని విప్పేసి వేగంగా పరిగెత్తడానికి తనకి తను సిద్ధమైనటువంటి సందర్భం కావచ్చు. అయితే అప్పుడు అందరికీ అనుమానం వచ్చింది, ప్యాడ్లు విప్పేస్తే అది ఎంపైర్లు ఎలా ఒప్పుకున్నారు అని. లాలో ఎక్విప్మెంట్స్ ఇవ్వటం అనేటువంటిది, ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్స్, అదొక ప్రొవిజన్ మాత్రమే. సో ఒకవేళ ఆ బ్యాటర్ దాన్ని ఇన్కన్వీనియన్స్గా కనుక భావించేట్లయితే తీసేసేటువంటి అధికారం ఉంది. కాకపోతే గ్లౌస్ ఆఫ్ కోర్స్ కంపల్సరీ ఉంటాయి. అలాగనే హెల్మెట్ నిబంధనని ఐసీసీ మ్యాండేట్ చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువగా బౌన్సర్ల వల్ల గాయాలవుతూ ఉన్నాయి, ఆటగాళ్ళు చాలా ప్రమాదాలకి లోనవుతూ ఉన్నారు. ఈవెన్ షార్ట్ లెగ్లో సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి సందర్భాల్లో కూడా రమణ్ లాంబా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బౌన్సర్కి బలైనటువంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ హ్యూస్ లాంటి వాళ్ళు. అందుకని హెల్మెట్ని మాత్రం కంపల్సరీ చేసింది ఐసీసీ. అలాగనే వికెట్ కీపర్ కూడా స్టంప్స్కి దగ్గరగా కనుక నిలబడేట్లయితే హెల్మెట్ ధరించాలి అనేటువంటిది. సో దాన్ని మినహాయిస్తే కనుక బ్యాటింగ్ ప్యాడ్ల విషయంలో ఎటువంటి నిబంధన లేదు. ఆ లా తెలిసినటువంటి వాడు కాబట్టే అశ్విన్ ఆ రకమైనటువంటి చర్యకి పాల్పడ్డాడు.